2 టర్మ్‌లు కేంద్రంలో అధికారంలోకి ఉండి సున్నాకి పరిమితమై ఎదుగుదల కూడా లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ. దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఇస్తున్న స్కెచ్ అని తెలిసి దాన్ని ఎదిరించి పోరాడే ఓపిక, దమ్ము, ధైర్యం లేని నాయకత్వాల ఫలితం. జాతీయ నాయకత్వానికి దృష్టి లేదు, రాష్ట్ర నాయకత్వానికి ఆలోచనే లేదు. దాని పరిణామక్రమే ఈనాటి పరిస్థితి. 2 రాష్ట్రాల్లో కూడా ఎదురు దెబ్బలు తిన్నటువంటి సందర్భంలో 2019 తర్వాతన కసితో పనిచేసినటువంటి తెలంగాణలో 14% ఓట్లు, 8 సీట్లు గెలుచుకోగలిగారు. అదే సందర్భంలో కసి తప్పిపోయి ఎవడో ఒకడికి బానిసగా వెళ్ళిపోదాం, తెలుగుదేశంతో కలిసి సాగితే సరిపోతుంది అని ఆలోచించే గ్రూప్ ఒకటి, మనం ఒంటరిగా పోటీ చేద్దాం అంటున్నటువంటి వాళ్ళని తొక్కిపడేసేటువంటి టీముని అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎదురైన పరిస్థితి ఇది. 2020లో మంచి కసిగా ఊపు మీద ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానానికి పవన్ కళ్యాణ్ బ్రేక్ వేస్తే అడుగు ముందుకు పోనీయకుండా, అడుగు వెనక్కి పోనీయకుండా, అటు ఇటు కాకుండా నిలబెట్టేసి దెబ్బ కొడితే, ఆయన వెనకాల ఉన్నది చంద్రబాబు లేదా అన్నది పక్కన పెడితే ఆనాటి కష్టం ఇప్పటికీ అట్లాగే. ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సీరియస్గా ఎఫర్ట్ పెడితే వైసీపీలో అసంతృప్తుల్ని, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల్ని తమ దగ్గర చేర్చుకుంటే జనసేనలో అసంతృప్తుల్ని అద్భుతమైన అవకాశం వస్తుంది. కానీ ఆ ప్రయత్నం చేయడం మానేసి తెలుగుదేశంతో పొత్తు దిశగా పరుగులు పెట్టినటువంటి స్థానిక నాయకత్వపు దుర్మార్గపు లేదంటే కనుక వాళ్ళ తెలివి తక్కువతనం ఒక ప్రయోజనం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీకి. సున్నాతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా షర్మిలను దించి ఆ గ్యాప్ని, ఎందుకంటే స్పేస్ ఇప్పుడు మాత్రం ఉంది, ఆ స్పేస్ని తను క్యాప్చర్ చేయడానికి ప్రారంభించింది. ఇది చంద్రబాబు నాయుడు స్కెచ్చే. భారతీయ జనతా పార్టీ చంద్రబాబుకి బానిసగా బ్రతకడానికి స్థానిక నాయకత్వాలు సిద్ధంగా ఉండటమే ఇక్కడ అసలు కారణం అవుతుంది.